హలో అండి, అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు డాలీ మల్టీ ఆర్ట్స్. ఈరోజు మరి ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చామండి. ముందుగా ఓం నమో నారాయణాయ అని కామెంట్ పెట్టండి. మరియు మా వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి, మీకు పూర్తి సమాచారం అందుతుంది. కార్తీక మాసం ముగిసిన తర్వాత ధనుర్మాసం ప్రారంభమవుతుంది. ధనుర్మాసంలో చాలామంది పూజలు చేస్తారు. అలాగే ధనుర్మాసంలో ఏ నియమాలు పాటించాలి, ఏ తప్పులు చేయకూడదో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ధనుర్మాసంలో ఉదయం పూట ఇల్లు శుభ్రం చేసి దీపారాధన చేయడం వలన మహాలక్ష్మి యొక్క అనుగ్రహం లభిస్తుంది. తద్వారా డబ్బుకు లోటు లేకుండా ఉంటుంది. ధనుర్మాసంలో ఎలాంటి వివాహ కార్యక్రమాలు కానీ, నిశ్చితార్థాలు కానీ, వధువరుల వివాహాలు కానీ చేయకూడదంట. ముఖ్యంగా ఇంటి నిర్మాణాలు, ఇల్లు కొనడం, కొత్త ఇంట్లోకి ప్రవేశించడం వంటి పనులను కూడా అస్సలు చేయకూడదంట. మరోవైపు కొత్తగా ఏదైనా వ్యాపారం ప్రారంభించినా అనేక నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెబుతున్నారు. అనేక నష్టాలు వస్తాయని పండితులు చెబుతున్నారు. ఎందుకంటే ఈ సమయంలో సూర్యుడు చాలా బలహీనంగా ఉంటాడు. ఈ కారణంగానే శుభకార్యాలను చేపట్టకూడదు. ధనుర్మాసంలో అంగరంగ వైభవంగా పుట్టినరోజులను కూడా చేసుకోకూడదంట. చాలామంది పుట్టినరోజు వచ్చిందంటే చాలు పెద్ద ఎత్తున జరుపుకుంటారు. కానీ ఈ ధనుర్మాసంలో మాత్రం భారీ ఎత్తున పుట్టినరోజులు జరుపుకోకూడదు అని వేద పండితులు చెబుతున్నారు. మరియు అలాగే ఇంటి ముందు ముగ్గులను వేసి గొబ్బెమ్మలను పెట్టి వాటిని బియ్యం పిండి, పసుపు, కుంకుమలతో అలంకరించుకొని పూజించాలని, అలాగే నిత్యం ఇంటి ముందు ముగ్గులు వేయడం వల్ల ఇంట్లోకి ఖచ్చితంగా లక్ష్మీదేవి అడుగు పెడుతుందని మన వేద పండితులు చెబుతున్నారు. ధనుర్మాసంలో నదుల్లోనూ పుణ్యస్నానాలు చేస్తే చాలా మంచిది. భక్తి శ్రద్ధలతో సూర్యభగవానుడిని పూజిస్తే కూడా చాలా మంచిది. ధనుర్మాసంలో గోవును పూజించడం వల్ల ముక్కోటి దేవతల అనుగ్రహం లభిస్తుంది. దీంతో మీ ఇంట్లో ఆనందం వెల్లివిరుస్తుంది. భవిష్యత్తులో చాలా విషయాల్లో మీకు విజయం చేకూరుతుంది. హిందూ పురాణాల్లో చెప్పిన దాని ప్రకారం ధనుర్మాసంలో ఏదైనా శుభకార్యం చేస్తే అది అసలు కలిసి రాదంట. దీనివల్ల మీ ఇంట్లో చెడు సంఘటనలు జరగవచ్చును. ఇంటికి అరిష్టాలు జరుగుతాయంట. ఆర్థిక నష్టం సంభవించే అవకాశం కూడా ఉందని వేద పండితులు చెబుతున్నారు. అందుకే ధనుర్మాసంలో ఎలాంటి శుభకార్యాలను తలపెట్టకూడదని అంటారు. ముఖ్యంగా ధనుర్మాసంలో ఇల్లు అస్సలు మారకూడదు. అద్దె ఇళ్లలో ఉండేవారు ధనుర్మాసంలో వేరే ఇంటికి మారకండి. ఇలా చేస్తే మీ ఇంట్లో చాలా సమస్యలు వస్తాయి. ఇంటి ప్రధాన ద్వారం శక్తివంతమైనదిగా చెప్తారు. కాబట్టి ప్రధాన ద్వారం ద్వారానే లక్ష్మీదేవి ఇంటి లోపలికి వెళ్తుంది. కాబట్టి వాస్తు ప్రకారం ఇంటి ప్రధాన ద్వారం ఎప్పుడూ కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. ఇలా చేస్తే మీకు డబ్బుకు లోటు లేకుండా ఉంటుంది. అలాగే ఆర్థిక ఇబ్బందులు కూడా ఉండవు. మరియు ప్రధాన ద్వారం దగ్గర లక్ష్మీదేవి చిత్రాన్ని ఉంచవచ్చు. ఇది చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. దీనివల్ల ఇంట్లో లక్ష్మీదేవి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది. ధనుర్మాసంలో ఇంటి ఈశాన్య మూలలో గంగాజలాన్ని చిలకరించడం వల్ల కూడా ఇంటికి ఐశ్వర్యం వస్తుంది. అలాగే ప్రతి గురువారం లక్ష్మీదేవి ముందు దీపం వెలిగించి కనకదార స్తోత్రాన్ని పఠించడం వల్ల కూడా మీ ఇంటికి చాలా శ్రేయస్సు వస్తుంది. 5 తమలపాకులలో 5 లవంగాలను కట్టి లక్ష్మీదేవికి నైవేద్యంగా పెట్టి ఆ తమలపాకులను ఒక దారానికి కట్టి ఇంటి తూర్పు దిక్కున వేలాడదీయండి. దీనివల్ల ఇంటికి శ్రేయస్సు, సంపద, ఆనందం లభిస్తుంది. మత విశ్వాసాల ప్రకారం ధనుర్మాసంలో ప్రతిరోజు ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేసి విష్ణువును పూజించండి. విష్ణు పారాయణం చేసే ముందు విష్ణువు ప్రతిమ ముందర నెయ్యి దీపం వెలిగించండి. విష్ణువును పూజించడం వల్ల ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయని వేద పండితులు చెబుతున్నారు. విష్ణువును ప్రసన్నం చేసుకోవడానికి పూజ చేసే సమయంలో పసుపు రంగు బట్టలను వేసుకున్నా, ఎరుపు రంగు బట్టలను వేసుకున్నా శుభం. పసుపు, ఎరుపు బట్టలను ధరించి పూజించితే
విష్ణు యొక్క అనుగ్రహం త్వరగా లభిస్తుంది. ఎందుకంటే ఎరుపు, పసుపు రంగులు విష్ణువుకు ఎంతో ఇష్టమైన రంగులు. మత గ్రంథాల ప్రకారం ఎరుపు, పసుపు రంగు బట్టలను ధరించి నుదుటిపైన పసుపు తిలకం పెట్టుకొని శ్రీ మహావిష్ణువును పూజించడం ద్వారా ఆ శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం మీపై ఎల్లవేళలా ఉంటుంది. ధనుర్మాసంలో విష్ణువు యొక్క అనుగ్రహం పొందడానికి అరటి చెట్టు ముందర నెయ్యి దీపం వెలిగించండి. ఇలా చేయడం వల్ల భగవంతుడి యొక్క కృపా కటాక్షాలు, ఆ తండ్రి యొక్క అనుగ్రహం మీపై ఎల్లప్పుడూ ఉంటుంది. అంతేకాకుండా ఇంట్లో ఆర్థిక సమస్యలు కూడా తొలగిపోతాయి. విష్ణువు అనుగ్రహం కోసం అరటి చెట్టును పూజించడం అనేది శుభప్రదంగా చెబుతారు. విష్ణువును పూజిస్తే లక్ష్మీదేవి కృపకు పాత్రులవుతారని హిందూ పురాణాల్లో చెప్పబడింది. విష్ణువుకు జంతువులంటే చాలా ఇష్టం. శ్రీ మహావిష్ణువును పూజించిన తర్వాత ఏదైనా జంతువుకు కానీ పక్షికి కానీ ఆహారం అందించడం అనేది చాలా శుభప్రదమని నమ్ముతారు. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి కూడా సంతోషిస్తుంది. అలాగే ఇంట్లో ఎప్పుడూ కూడా ఆర్థిక సమస్యలు రాకుండా ఉంటాయి. జ్యోతిష శాస్త్ర ప్రకారం ఎవరి ఐశ్వర్యాన్ని పొందడానికి జాతక బలం కోసం గురువారం స్నానం చేసే నీటిలో చిటికెడు పసుపు వేసి స్నానం చేయండి. ఈ జ్యోతిష్య పరిహారాన్ని చేయడం ద్వారా మీకు శుభ ఫలితాలు లభిస్తాయి. అలాగే జీవితం ఆనందంతో అదృష్టంతో నిండి ఉంటుందని పండితులు చెబుతున్నారు. పంచాంగం ప్రకారం సంవత్సరానికి 2 భాగాలుగా విభజించారు. ఉత్తరాయణ పుణ్యకాలం, దక్షిణాయన పుణ్యకాలం. మనకు ఒక సంవత్సరం, దేవతలకు ఒక రోజు. మార్గశిర మాసం దక్షిణాయన పుణ్యకాలం అని అంటారు. కాబట్టి ఈ శుభ ఋతువులలో దేవుడికి పూజలు చేస్తే చాలా మంచిది. దేవతలకు ఉత్తరాయణ పుణ్యకాలం ఉదయం, దక్షిణాయన పుణ్యకాలం రాత్రి కనుక ఈ మాసం రాత్రి ముగిసే సమయం కనుక మనం బ్రహ్మీ ముహూర్తం అని పిలుస్తాం. ఈ మాసం అంతా బ్రహ్మ ముహూర్తం ఉన్న సమయం గనుక ఈ మాసంలో దేహ చింతన వదిలి చల్లగా ఉన్న నదిలో చన్నీటి స్నానం చేసి భగవంతుణ్ణి పూజిస్తే కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. ఈ సమయంలో దైవ చింతన మాత్రమే చేయాలని పురాణం కథనం. కాబట్టి ఈ ధనుర్మాసంలో ఇంటి స్థలాలు కొనడం కానీ, వివాహం కానీ, నామకరణం లాంటి పనులను అస్సలు చేయరు. ఎందుకంటే ఈ నెలను శూన్యమాసంగా పరిగణిస్తారు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.